రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు రాకడను గురించినటువంటి ఆలోచన. యేసుక్రీస్తు రాకడ ఎందుకు అలా జరిగింది అనంటే, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపము ధరించాడు. మనుష్యుని పోలికలో పుట్టి దాసుని స్వరూపము ధరించాడు. ఈ రాజు దాసుడు, ఈ రాజు సేవ చేయువాడు, సేవించటమే పాలించటము అన్నటువంటి ఏకైక సూత్రాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మహారాజు, ఆ రాజు పుట్టుక క్రీస్తు జయంతి. అర్థమవుతుందా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలిజన్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. మతానికి సంబంధించినటువంటి పండుగ ఇది కాదు. మన రాజు ఏం చేస్తాడు అని చెప్పేటటువంటి పండుగ, ఆ రాజు ఏం చేశాడు అని చెప్పేటటువంటి పండుగ. అయితే ఈ రాజు బెత్తం పట్టుకొని వాడికి నచ్చినా నచ్చకపోయినా నువ్వు ముస్లిము కాబట్టి ఈ దేశానికి సంబంధించినోడివి కాదు అని ఒకరి నోట్లో రుద్దే కుక్కేటటువంటి ఆలోచన కలిగిన రాజు కాదు. అవతల వాడిపైన బాంబులేయండి, అవతల వాడిపైన కత్తులతో దాడి చేయండి, అవతల వాడిని కులం పేరు చెప్పి తొక్కేయండి, అవతల వాడిని ఇంకొక పేరు చెప్పి వాడిని పైకి రానియకుండా చేయండి అని చెప్పే రాజు కాదు ఈ రాజు. ఈయన రాజకీయం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ రాజు నీ దగ్గరికి వస్తాడు, తన పై వస్త్రాన్ని విప్పుతాడు, తన శిష్యుల దగ్గరికి వచ్చి, అయ్యా నేను నీ కాళ్ళు కడగమంటావా అని అంటాడు. నువ్వు నా కాళ్ళు కడగటం ఏంటి? ఈ మధ్య కొంతమంది మన నాయకులు ఇది కూడా డూప్లికేట్ చేస్తున్నారు. కానీ నిజంగా మనసుతో, నిజంగా ప్రతి వ్యక్తిని స్త్రీ పురుషుడు అన్న భేదం లేకుండా, చిన్నపిల్లవాడు పెద్దవాడు అన్న భేదం లేకుండా, ఏ కులానికి సంబంధించిన వాడు అన్న భేదం లేకుండా, వ్యత్యాసం లేకుండా, వివక్ష లేకుండా ప్రతి మనిషి దేవుని స్వరూపములో ఉన్నాడు. ప్రతి మనిషి దేవుని యొక్క పోలిక చొప్పున ఉన్నాడు. ప్రతి మనిషి పాలకుడు. అలా పాలకుడు అవ్వాలంటే సేవకుడు అవ్వాలి అని నేర్పినటువంటి ఏకైక రాజు యేసు క్రీస్తు ప్రభువు. ఆ జయంతిని మనం పురస్కరించుకుంటున్నాం. 25వ తారీఖు, జనవరి 7వ తారీఖు, జనవరి 6వ తారీఖు అన్నది సమస్య కాదు. సమస్య ఏమిటి అనంటే, నూతన మానవత్వానికి పునాది వేయటం సమస్య. నూతన మానవ జీవితానికి పునాదే ఈ క్రీస్తు జయంతి. మొదటి మాట నేను మీకేం గుర్తు చేశాను? దేవుని రాజ్యమునకు నాంది. రెండవ మాట నేను మీకేం చెప్తున్నాను? నూతన మానవత్వానికి పునాది. మానవులను మానవులుగా గుర్తించటానికి ఆయన కూడా మానవుడై వచ్చాడు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలలో కేవలం 150 నుంచి 200 సంవత్సరాల క్రితం వరకు స్త్రీకి మనిషి అన్న ఐడెంటిటీ ఉండేది కాదు. క్రైస్తవ సమాజం స్త్రీ కూడా మనిషే అని ఒప్పుకునేందుకు యూరప్లో పెద్ద పెద్ద ఉద్యమాలు జరగటానికి గల కారణం ఏమిటి అనంటే, స్త్రీని మొట్టమొదటిసారిగా, ముఖ్యంగా పాపములో పట్టబడిన స్త్రీ, మొదటిగా స్త్రీ, రెండవదిగా పాపములో పట్టబడిన స్త్రీ, ఆ స్త్రీని ఈడ్చుకొని వచ్చినప్పుడు ఈ రాజు చూస్తాడు. ఈ రాజు చూసి, ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ హీలింగ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని నేను స్వస్థపరిచే పనిలో ఉన్నాను అని ఆమెను చూసి చూడనట్టు వెళ్ళిపోయే రాజు కాదు. అమ్మా అని పిలిచాడు. అమ్మా. ఆ ఒక్క మాట స్త్రీకి హక్కులను ఇచ్చింది. ఆ ఒక్క మాట. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు మనలను దేవునికి దూరము చేసే, దేవుడిచ్చిన జీవానికి దూరం చేసే మరణములోనికి మనం వెళ్ళకుండా మనల్ని తిరిగి పునరుత్థానులుగా చేయటానికి ఆయన తన శరీరమును నాటి తిరిగి 3వ రోజున తిరిగి లేపాడు. చూసారా? ఆ హీలింగ్, ఆ స్వస్థత కలిగిన తరువాత స్త్రీతో మొట్టమొదటిసారిగా స్త్రీకి కనిపించి, నువ్వు వెళ్ళి నా శిష్యులకు చెప్పు అని అపోస్తలునిగా స్త్రీని పంపించాడు. స్త్రీకి హక్కులు ఈ రాజు ఇచ్చే రాజు. అందుకు మానవత్వానికి మనుగడ నేర్పినటువంటి రాజు యొక్క పుట్టుకను మనము గమనించుకుంటున్నాం. ప్రియులారా, ఈ రాత్రి కేవలము మత ప్రాతిపదికన మాత్రమే మనము చూడకూడదు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లుగా మానవ బలహీనతలను ఆయన సహించి జయించాడు. ఆయన మానవుల వలె పుట్టాడు. ఆయన మానవుల్లాగానే ఈ జీవితంలో బ్రతికాడు. ఆయన మానవుల్లాగానే మానవులతో తిన్నాడు, మానవులతో పడుకున్నాడు, మానవులతో తిరిగాడు. ఆయనకు ఆకలి కలిగింది, ఆయన నిద్రపోయాడు, ఆయన తిరిగి లేచాడు. మనకున్న బలహీనతలన్నిటినీ
ఆయన ఎందుకు భరించాడు అని అంటే, ఇంతకుముందు పీటర్ గారు పాట పాడినట్లుగా మనలను తిరిగి ఆయన పోలిక, ఆయన ప్రసన్నత, ఆయన మన మధ్య నివసించేటటువంటి నివాస యోగ్యులనుగా చేయటానికి, నూతన సృష్టిగా మార్చటానికి, ఆ పనిని చేయటానికి ఆయన మానవుడు అయ్యాడు. సో మొట్టమొదటిగా దేవుని రాజ్యానికి నాంది ఈ క్రిస్మస్ లేకపోతే క్రీస్తు జయంతి. రెండవదిగా నూతన మానవత్వానికి పునాది ఈ క్రిస్మస్ లేకపోతే క్రీస్తు జయంతి. మూడవదిగా నూతన సృష్టి కార్యానికి మొదలు ఈ క్రిస్మస్. నూతన సృష్టి కార్యం అని నేను ఎందుకు అంటున్నాను అనంటే, మొదటగా చేసినటువంటి సృష్టిని దేవుడు చూసి బాగుంది అని అన్నాడు. మనుష్యులను చూసి చాలా బాగుంది అని అన్నాడు. కానీ మనుష్యులకు 115వ కీర్తన 1:1-5 16వ వచనం ప్రకారం, ఆకాశమందు యెహోవా కూర్చుని తన ఇచ్చ వచ్చినట్లుగా ఆయన రాజ్యము చేయుచున్నాడు, కానీ భూమిని మనుష్యులకు లేకపోతే నరులకు ఆయన ఇచ్చి ఉన్నాడు. నరులకు భూమిని ఆయన ఇస్తే, నరులు మాత్రం దాన్ని పాలించకుండా ఈ లోకములో వారి సొంతంగా చేసుకున్నటువంటి దేవుని యొక్క రిఫ్లెక్షన్, దేవుని యొక్క ఇమేజ్, దేవుని యొక్క పోలికలో ఉండాల్సినటువంటి నరుడు ఈ లోకములో వాడు చేసుకునే వాడి వస్తువులకు పోలికగా బ్రతకాలని అనుకున్న కారణం చేత ఈ సమాజము మరియు నరులందరూ కూడా కనులుండి చూడలేని పరిస్థితి, నోరుండి, దానిపైనే నేను దేని గురించి మాట్లాడుతున్నానో చూడండి. మీరు చేసుకున్న విగ్రహములు, మీ సొంత మీ వనరులు, మీ విగ్రహములు, మీరు పాటించే మీ పద్ధతులు, మీరు చేసుకునేటటువంటి మీ సంబంధాలలో మీ జోక్యం, ఇవన్నీ కూడా వీటి కారణం, వీటి పర్యవసానం ఏమిటి అనంటే, దేవుడిచ్చినటువంటి నిర్వచనాలకు దూరం అయిపోవటం. ప్రేమ అని అంటే స్వార్థరహితంగా ఉండాల్సింది పోయి నాకేంటి అని ఆలోచించే ప్రేమ. ఇలాంటి నిర్వచనాలను మార్చేసినటువంటి చచ్చిన స్థితి మానవుడిది. ఆ చచ్చిన స్థితిలో ఉన్న మానవుడి కారణంగా, దేవుని యొక్క రాజ్యమును ఈ సృష్టి నుంచి దూరం చేసినటువంటి మానవుడి కారణంగా సృష్టి యావత్తు కూడా దేవునికి మరియు నిజముగా మానవునికి కూడా దూరమైపోయింది. స్వయం పాలనలో నాకు స్వాతంత్రం ఉంటుంది అని అనుకున్నాడు. నిజానికి స్వయం పాలన అది బానిసత్వాన్ని తెచ్చిపెట్టింది. ఆ బానిసత్వం కారణం చేత స్వయం పాలన అంటే స్వేచ్ఛయనిన యథేచ్ఛవర్తన కాదు అని మన తెలుగు కవుల్లో ఒక ఆయన చెప్పాడు. యథేచ్ఛవర్తన కాదురా, నిన్ను దేవుణ్ణి కాదు, నాకు దేవుడు అవసరం లేదు అని అనుకుంటే నువ్వు దేవుడు అవుదాం అని అనుకున్నావు. నిజానికి నాకు దేవుడు అవసరం లేదు అని అనుకుని సృష్టిని నువ్వు దేవుడిగా చేసుకున్నావు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వీఆర్ గవర్న్డ్ బై ద పవర్స్ అండ్ ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్. ఈ అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల చేత మనం పోరాడుతూ ఉన్నాం. దురాత్మ సమూహములు, ఆ స్వార్థమనే దురాత్మ సమూహములు మనల్ని విభజించేటటువంటి వివక్ష, మనల్ని విభజించి పాలించేటటువంటి భావజాలం, కులం పేరు మీద చెప్పి విభజించటం, మతం పేరు మీద చెప్పి విభజించటం, రాజకీయం పేరు మీద విభజించటం, మనిషిని మనిషిగా ఉంచకుండా పశుప్రాయులుగా చేయటం, ఇదంతా విభజించే కార్యక్రమం. మన పైన రాజ్యం చేస్తున్నటువంటి సిస్టమ్స్, వాటితో మన పోరాటం. కానీ మనిషి మాత్రం మనిషిని చూసి వీడే నా శత్రువు అని అనుకుంటున్నాడు. ఆ భావజాలాన్ని పోరాడాలి, ఆ భావజాలాన్ని తిప్పికొట్టాలి. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు తన శరీరములో వీటన్నిటితో పోరాడాడు. జలసి ఆయన పోరాడాడు, అసూయతో పోరాడాడు, కోపంతో పోరాడాడు, రాజకీయంతో పోరాడాడు, రాజ్యముతో పోరాడాడు. తన సొంత శిష్యులలో ఒకడు ఆయనను తృణీకరిస్తాడని తెలిసి ప్రేమించాడు. ఆయన ఒకానొక సమయంలో పిలాతూస్ దగ్గరకు నిలబడినప్పుడు పిలాతు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా అనంటే, అవును నువ్వు అన్నట్లే అని అన్నాడు. కానీ నా రాజ్యము నువ్వు అనుకుంటున్నట్లు కాదు. నువ్వు అనుకుంటున్నావు, అరే నీకు విషయం తెలుసా, యేసు ప్రభు అనుకుంటున్నావు, నేను నీకు చెప్తే ఇప్పుడు పోయి సిలువేస్తారు వాళ్ళు, నేను కనుక చెప్తే తీసుకుపోయి నేను ఇంట్లో పెడతారు. ఓహో నువ్వు అట్లా అనుకుంటున్నావా, పైనుంచి ఇస్తే తప్ప అధికారం నీకు కూడా రాదురా బేవకూఫ్ అని అన్నాడు. నీకు విషయం తెలుసా, నేనే నీకు కూడా ఇచ్చింది అధికారం, అయినా కానీ నా పద్ధతి వేరు. నూతన సృష్టి కార్యంలో నేనున్నాను. ఆ నూతన సృష్టి కార్యం ఏంటో తెలుసా, నేను నా పై వస్త్రాన్ని విప్పుతాను, నేను నా చేతిలో ఒక బేసిన్ తీసుకుంటున్నాను,
నేను అందులో నీళ్లు పోసి నీ కాళ్ళు కడుగుతాను, నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నాన్ వయలెన్స్ ఈ ప్రపంచానికి నేర్పించబోతున్నాను, నేను చావు వద్దు, మరణము యొక్క ముళ్ళును విరిచివేయటానికి స్వయంగా మరణాన్ని నేను ఆ గరళాన్ని త్రాగబోతున్నాను, నువ్వేంది నాకు చెప్పేది, నేనే పోతున్నాను, నేను వచ్చిందే దీనికి అని చెబితే గమనైపోయాడు. ఆయన వెళ్ళాడు, తన శరీరాన్ని విత్తనముగా విత్తాడు, చనిపోయాడు. పాపులతో కలిసి మరీ ఆయనను చంపారు. ఆయనతో పాటి ఉన్నటువంటి 12 మంది శిష్యులు కూడా చెదరిపోతే 2 దొంగలు అటువైపు ఒకడు ఇటువైపు ఒకడు పెట్టి దొంగల నడుమ ఆయనను పిడిగుద్దులతో గుద్ది ఆయనను హింసించి చంపుతూ ఉంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పిన రాజు యొక్క పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రాజు తన ప్రాణాన్ని పెట్టి ఆ రాజు 3వ దినాన దానిని తిరిగి లేచాడు. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలలో ఒకరు హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవాలి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1, 2 వచనాలు గట్టిగా. మనము యెహోవా యొద్దకు మరలదు రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. ఆయన కొట్టాడు కానీ ఆయనే బాగు చేస్తాడు. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. ఇశ్రాయేలు యొక్క ప్రార్థన ఇది, మానవుల యొక్క ప్రార్థన ఇది. చదవండి అన్న. 3వ దినమున ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరుస్తాడు. యావత్ మానవ సమాజాన్ని ఆయన 2 దినములైన తరువాత బ్రతికించాలి అన్నటువంటి ప్రణాళికతో వచ్చాడు. ఆ రాజు గురించి మాట్లాడుకుంటున్నాం. యావత్ మానవ సమాజము 2 దినములైన తరువాత, అనగా దేవునితో ఎడబాటు తరువాత తిరిగి లేపబడాలి, తిరిగి పుత్రులుగా పుత్రికలుగా లేకపోతే పిల్లలుగా మారాలి, తిరిగి జీవాన్ని పొందుకోవాలి, సమాజములు తిరిగి లేయాలి, దేశములు తిరిగి లేయాలి, ప్రపంచములను తిరిగి ఆశీర్వదించగలగాలి. ప్రపంచములో ప్రతి చోట ప్రజల మధ్య సౌభ్రాతృత్వం. ప్రపంచములో నువ్వు తెల్లవాడివి, నువ్వు నల్లవాడివి, నువ్వు ఎల్లోగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నీ ముక్కులా ఉంది, నీ ముక్కు సప్పిడిగా ఉంది, నువ్వు ఆర్యుడివి, నువ్వు ద్రవిడుడివి, నువ్వు ఫలానా కుల, ఏ భేదము లేకుండా అందరూ ఒకే దేవుని యొక్క పిల్లలముగా ఉండటానికి, వారిని 3వ దినమున తిరిగి లేపటానికి నేను వస్తాను అని అన్నాడు. అదే హోషేయ గ్రంథములో హోషేయ ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడకు, పుట్టుకకు 700 చిల్లర సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాడు. యెహోవా గగనమును చీల్చుకొని వస్తాడు. ఎందుకు వస్తాడో తెలుసా? మానవ సమాజాన్ని ఐక్యపరచటానికి, మానవ సమాజాన్ని తిరిగి బ్రతికించటానికి, మానవ సమాజాన్ని జీవము కలిగినటువంటి ఒక ఆర్గానిజముగా చేయటానికి, అనగా ఒక శరీరముగా చేయటానికి ఆయన వస్తాడు అన్నటువంటి మాట ఫలించింది. కనుకనే క్రీస్తు జయంతి అనంటే నూతన సృష్టి కార్యానికి పునాది. ఆ నూతన సృష్టి కార్యము యేసుక్రీస్తు తన శరీరమును అప్పగించటము ద్వారా, అప్పగించిన తరువాత దాన్ని తిరిగి లేపటము ద్వారా, పునరుత్థానుడైన ఆయన కారణము చేత, మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించిన కారణము చేత మానవులందరికీ ఇప్పుడు సుభిక్షత, మానవులందరికీ ఇప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఇంతవరకు చదివారు పాస్టర్ గారు. మరియు మానవులందరికీ సమాధానం. సమాధానం అంటే పీస్. దేశము వెనుక దేశం కొట్లాడుకోవటం, సమాజం వెనుక సమాజం పోట్లాడుకోవటం, మనిషి వెనుక మనిషి పోట్లాడుకోవటం, సెంటు గజం కోసం హత్యలు. మా ఊర్లో హైదరాబాదులో 5,000కు చంపేవాళ్ళు కనిపిస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ సృష్టిని నేను ఐక్యపరుస్తాను. ఈ సృష్టిని చంపేవాడి కోసం మరియు చచ్చేవాడి కోసం, ఇద్దరి కోసం నేను వచ్చాను. ఈ సమాజంలో మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ సిస్టమ్స్ మిమ్మల్ని ఈ విధంగా చేస్తున్నాయి. కానీ నా రాజ్యం ఒకటి ఉంది. నా రాజ్యములో ఇవేవి ఉండవు. నా రాజ్యములో సుభిక్షత,
నా రాజ్యం అంటే మీరు ఆయన ఏమైనా ఎలక్షన్లలో నిలబడతాడా, ఆయన ఏమైనా కౌన్సిలర్ అవుతాడా, లేకపోతే ఆయన ఏమైనా ఈ ప్రధానమంత్రి అవుతాడా అనుకుంటున్నా? కాదు, భూరాజులు వారి మహిమలు మోసుకుని ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారని ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంది. నిన్ను రాజుగా చేస్తాడు, ప్రతి ఒక్కరిని రాజుగా చేస్తాడు. మన ప్రభువులు, మన మంత్రులు, మన కౌన్సిలర్లు, మన జెడ్పీటీసీలు, మన ఎంపీటీసీలు, వీళ్ళందరూ కూడా దేవుని రాజ్య విలువల చేత పాలించబడతారు. మెల్లిమెల్లిగా మన దేశంలో ఆ రాజ్య విలువలను మనం చూస్తున్నామా లేదా? ఒకానొక సమయంలో కూర్చోలేని మీరు ఈరోజు కూర్చుంటున్నారా లేదా? ఒకానొక సమయంలో బడికెళ్ళడానికి వీల్లేని వాళ్ళు 1920లో ఈ ప్రాంగణంలో ఇక్కడ హాస్టల్ పెడితే వీరి నాన్నగారు ఇక్కడ చదువుకున్నారట. ఎలా సాధ్యం? ఫలానా కులంలో పుట్టిన వ్యక్తికి చదివే అక్కర్లేదు అని ఈ రోజుకు కూడా మాట్లాడుకుంటూ ఉంటే, స్త్రీ పురుషులిద్దరినీ పక్కపక్కన కూర్చొని పెట్టి చదువు చెప్పినటువంటి క్రైస్తవ సమాజం ఎందుకు చెప్పింది? టు హీల్ ద వరల్డ్. నూతన సృష్టి కార్యము, నూతన సృష్టి, న్యూ వరల్డ్ ఆర్డర్. ఈ ప్రపంచాన్ని తిరిగి దేవుని నివాస యోగ్యముగా చేయటానికి అవసరమైనటువంటి ఆలోచనలు, అవసరమైనటువంటి రాజ్య ప్రాతిపదిక, అవసరమైన సేవకులుగా ఉండటమే రాజులుగా ఉండటం అన్నటువంటి ఆలోచన. సేవ చేయటానికి నువ్వు గద్దెనెక్కర అవసరం లేదు, సేవ చేయటానికి నువ్వు మంత్ర అవసరం లేదు. అవసరమైతే అవుతావు, ఆ కథ వేరు, కానీ సేవ చేయటమే నీ పిలుపు. ఈ వేదిక మీద కూర్చుని మీకోసం, అలాగే వేదిక క్రింద కూడా ఉన్న సేవక గణం ఎవరైతే ఉన్నారో వారందరి కోసం ఒక్కసారి ఆలోచించండి. వారెందుకు ఈ క్రిస్మస్ జరుపుతున్నారో తెలుసా? మేము మీకోసం ఉన్నాం, మేము మీ పరిచారకులము, మేము పరిచర్య చేస్తున్నాము కాబట్టి, మేము మీ కాళ్ళు కడగటానికి, మేము మీ కుటుంబాల కోసం భారముతో పని చేయటానికి. కోవిడ్ వచ్చింది, భోజనం లేదు, కానీ క్రైస్తవ సంఘాలు రండి భోజనం చేయండి అని అంటారు. 1790లో ఈ ప్రాంతం మొదలుకొని, అంటే గోదావరి పరివాహక ప్రాంతాలు మొదలుకొని కృష్ణా మరియు పైన విశాఖపట్నం వరకు వచ్చినటువంటి పెద్ద పాండమిక్లో రోజుకు 1000 మంది, రోజుకు 5000 మంది చనిపోయే సమయంలో 2 మిషనరీలు వచ్చారు. ఆ 2 మిషనరీలు చేసినటువంటి పని ఈ రోజుకు కూడా మన చరిత్ర పుస్తకాల్లో, ఈ మధ్య తీసేశారులేండి, ఆ కథ వేరు, కానీ మనం చదువుతున్నాం. కారణం ఏమిటి? క్రైస్తవ సమాజం క్రిస్మస్ అంటే కర్జికాయలు కేకులు కాదు, సమాజానికి సేవ చేయటం, సమాజానికి వారిని ఐక్యపరచటం, సమాజాన్ని విడగొట్టడం కాదు. ఒక మాట విని చాలా బాధ అయింది. ఈరోజు మధ్యాహ్నం నేను ఒక మాట విన్నాను. మన ఈ చిన్న ఊరు జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్లో కూడా మనం దేని గురించి అయితే పోరాడుతున్నామో అదే మనలో కూడా ఉంది. అదే విభజన, అదే వివక్ష, అదే ఐక్యత లేనటువంటి పరిస్థితి. బట్ మై బ్రదర్స్, మై సిస్టర్స్, క్రీస్తు జయంతి ఎందుకో తెలుసా? ఐక్యత కోసం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదివి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. దేవునికి ఒక సంకల్పం ఉంది. దేవుని సంకల్పము ఆయన రాజ్య స్థాపన. రెండవది, దేవుని సంకల్పము మానవత్వాన్ని తిరిగి మనకు ఆపాదించటం. మూడవదిగా దేవుని చదవండి. సమస్తమును యేసు క్రీస్తునందు సమకూర్చాలి, సమస్తమును నూతనముగా చేయాలి, సమస్తమును తన రాజ్యముగా, తన కుటుంబముగా మార్చాలి. యేసు క్రీస్తునందు ఈ క్రీస్తు యొక్క రాకడ, ఈ క్రీస్తు జయంతి ఎందుకో తెలుసా? సమస్తాన్ని ఐక్యపరచాలి. ముఖ్యంగా పరలోకమును మరియు భూమిని ఐక్యపరచాలి. ద లార్డ్ కెన్ కమ్ అండ్ డ్వెల్ అమాంగ్ us. మన మధ్యకొచ్చి ఆయన నివాసము చేయగలగాలి. మనము మన పాపము కారణము చేత, ఆయనను తృణీకరించటం కారణము చేత, ఆయనను విసర్జించటం కారణము చేత మరణాన్ని మనం సంపాదిస్తే, ఆయన తిరిగి క్రీస్తునందు మనకు జీవాన్నిచ్చి తిరిగి ఆయన వచ్చి మన మధ్య నివాసము చేసేటటువంటి ఒక పరిస్థితిని నెలకొల్పాలి. అది యేసుక్రీస్తు యొక్క, లేకపోతే క్రీస్తు జయంతి వెనుక ఉన్నటువంటి లక్ష్యాలలో ఒకటి. దాన్ని మనం మర్చిపోకూడదు. పునరుత్థానముతో నూతన సృష్టికి ఆయన పునాది వేశాడు. రాజ్యభారాన్ని కొనసాగించాలని లూకా సువార్త 12వ అధ్యాయం 22 నుంచి కనుక చూస్తే, శిష్యులను పిలిచి వాళ్ళకన్నాడు, గో హీల్ పీపుల్, గో, మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాను అని వారిపైన ఊది దయ్యములను వెళ్ళగొట్టండి అని అన్నాడు.
బోధ చేయండి అని అన్నాడు, స్వస్థపరచండి అని అన్నాడు. అందుకనే క్రైస్తవ సమాజము వి టాక్ అబౌట్ ఎడ్యుకేషన్. అందుకనే క్రైస్తవ సమాజం వి టాక్ అబౌట్ హెల్త్. ఎందుకని హాస్పిటల్లో తీసుకొని వస్తాం మనం? ఎందుకని మనం పాఠశాలల గురించి ఆలోచిస్తాం? చాలా విషాదకరమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు. ఒకానొక సమయంలో వైద్యం అనంటే సేవ, ఒకానొక సమయంలో వైద్యం అనంటే మనుష్యులను బ్రతికించేటటువంటి ఒక మహా గొప్ప సేవ. కానీ ఈరోజు వైద్యం అనంటే ఒక్క రోగంతో ఆసుపత్రికి వెళితే పేదరికపు లైన్ ఉంటుంది కదా, ద పావర్టీ లైన్ అని అంటారు, దాని కిందికి వెళ్ళిపోతుంది ఒక కుటుంబం. కేవలం ఒక్క నెల ఐసీయూలో ఉంటే ఇండ్లు అమ్ముకోవాలి. ఎందుకు? వై? బికాస్ దట్ హెస్ బికమ్ ఎ బిజినెస్, దట్ హెస్ బికమ్ ఎ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్. కానీ క్రైస్తవ సమాజం బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, కేకులు కర్జికాయలు మనం ఇంకా పట్టుకుని ఉన్నాం, కానీ ఏది మన సేవ? ఏవి మన ఆసుపత్రులు? ఏవి మన బళ్ళు? థింక్ అబౌట్ ఇట్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. ఈ క్రిస్మస్, ఈ క్రీస్తు జయంతి మీరు ఈ జంగారెడ్డిగూడాన్ని నూతన సృష్టిలో భాగంగా చేయటానికి మీరేం చేయబోతున్నారు అన్న ఆలోచన మీకు రావాలి. క్రీస్తు మిమ్మల్ని పంపుతున్నాడు అనుకోండి. ఈరోజు లూకా సువార్త 12వ అధ్యాయం 22 నుంచి 38 వరకు రాసినట్లుగా, వెళ్ళండి, హీల్ దిస్ వరల్డ్ అన్నట్లుగా, రాజ్యభారాన్ని కొనసాగించండి అని చెప్పినట్లుగా. అలాగే చివరిగా ఈ మాట చదవండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4:32 నుంచి 35 వరకు. వీరందరికీ యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన వారందరూ ఒక చోటుకు వస్తే ఏం జరగాలి తెలుసా? ఏక మనస్సు కలిగి ఉండాలి. ఆ తర్వాత ఏకాత్మయు కలవారై ఉండి, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, కలిగినదంతా సమిష్టిగా పెట్టుకున్నారు. పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇస్తే అందరూ సమిష్టిగా ఎందుకు రావాలి? ఎందుకు వాళ్ళకుండా కలిగిందంతా సమిష్టిగా ఒక అకౌంట్లో పెట్టుకోవాలి? ఆ తర్వాత ప్రతి ఒక్కరికి వారి వారి అక్కర చొప్పున పంచి పెడుతూ వచ్చారు. వాడిలో ఎవ్వరికి నీ కొదువ లేకపోయింది. యు సీ వై క్రిస్మస్ ఇస్? క్రీస్తు జయంతి కొదువను తీసేసే జయంతి. క్రీస్తు జయంతి మానవులను విభజించేదానికి వర్ధంతి. క్రీస్తు జయంతి పావర్టీకి వర్ధంతి. క్రీస్తు జయంతి మానవులను ఏ అక్కరలేనటువంటి సమాజముగా తీర్చిదిద్దేటటువంటి ఈ పర్వదినం ఇది. దీన్ని మనం కర్జికాయలకు కేకులకు ఆపేస్తే మతంలో ఉన్న వాళ్ళం అవుతాం. కానీ దేవుని యొక్క రాజ్యము వైపుకు చూస్తే, దేవుని యొక్క పరిపాలన వైపుకు చూస్తే, మనకున్నది అమ్మి మరీ ఈ సమాజానికి సేవ చేసే ఆలోచన, క్రీస్తు యొక్క జయంతి ఆలోచన. దేవుని క్రిస్మస్ అనంటే పాలకులకు కలకలం. ఎందుకు అనంటే, హేరోదు భయపడ్డాడు, పిల్లలను చంపేయండి అని అన్నాడు. లూకా 1వ అధ్యాయం 51లో మనం చదివినట్లుగా రాజుల గద్దె దించేస్తాడు ఆయన. ఏ రాజులు? కనికరము లేకుండా పాలించేవారు. ఏ రాజులు? ప్రజలపైన ప్రజలకున్నటువంటి అధికారాలను వాళ్ళు ఎవరైతే తొక్కేస్తారో అలాంటి వారిని రాజుల గద్దెలు దించుతాడు. ఎలా దించుతాడు? మనుషులలో ప్రేమ కలిగించి, మనుషులలో స్ఫూర్తినిచ్చి, మనుషులలో చైతన్యాన్నిచ్చి. మనం ఇంతవరకు చదివిన వాక్య భాగం ప్రకారం సోషలిస్టిక్ ఆలోచన యేసుక్రీస్తు పంపగా వచ్చింది. సమిష్టిగా కృషి యేసుక్రీస్తు పంపగా వచ్చింది. ఈ ప్రపంచంలో వెల్ఫేర్ అన్నటువంటి మాట యేసుక్రీస్తు ఇవ్వగా వచ్చింది. బలహీనమైనటువంటి వారికి మహాబలముగా సమానత్వాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. 61వ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట, ఇదే మాటను యేసుక్రీస్తు ఒకానొక సమయంలో ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి సమాజ మందిరానికి వెళ్ళి లూకా సువార్త 4వ అధ్యాయం గనక చదివితే 16 నుంచి 18 నుంచి 19 వరకు ఉన్నటువంటి మాటలో సమానత్వమును గురించి, అలాగే ప్రజలను ఏ విధంగా గ్రుడ్డివారికి కన్నులు ఇవ్వటానికి,
సంఖ్యలలో ఉన్న వారిని బయటకు తీసుకొని రావటానికి నేను వచ్చాను అని చెబుతాడో ఆ మాట మనకు కనిపిస్తుంది. గాయపడిన సమాజానికి స్వస్థతను ఇవ్వటానికి మత్తయి సువార్త 10:1 ఇంతవరకు మనం చెప్పుకున్నట్లుగా ఆయన శిష్యులను పంపేటటువంటి స్వస్థతనిచ్చేటటువంటి పని. గాయపడిన సమాజాన్ని బాగు చేయటానికి, మనుషులకు ఐక్యతనివ్వటానికి, బాధ్యత కలిగి జీవించటానికి ఈ క్రిస్మస్ మనకు ఒక ఆలోచన కావాలి. 3 విషయాలు నేను మీ ముందుంచాను. మొదటిగా, క్రీస్తు జయంతి దేవుని రాజ్యానికి పునాది అని చెప్పాను. రెండవదిగా, క్రీస్తు జయంతి మానవత్వాన్ని తిరిగి మనకు ఇచ్చేందుకు అది ఒక నాంది అని చూసాం. మూడవదిగా, క్రీస్తు జయంతి నూతన సృష్టికి పునాది అని చూసాం. ఆ నూతన సృష్టి కార్యంలో మనందరము ఉన్నాం. అయితే ఒక ప్రశ్న రావచ్చు, ఈ డిసెంబర్ 25 మాత్రమే మనము నూతన సృష్టి గురించి ఆలోచిస్తామా? నో మై బ్రదర్స్, మై సిస్టర్స్, మన పని అది కాదు. కేవలం డిసెంబర్ 25 మాత్రమే ఎవరైతే క్రీస్తు జయంతిని ఆలోచిస్తారో వారు మతములో ఉన్నట్లే. లోకం అన్నట్లుగా మీరు మతంలోకి దిగిన వాళ్ళు అవుతారు. కానీ ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎక్కిన వాళ్ళు అవ్వాలి అని అనుకుంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవాయే రాజుగాగల, యెహోవాయే రక్షకుడుగాగల నీ భాగ్యం ఎంత. అన్యులు నీ ఎదుట నాటకాలేస్తారు, వారి ఉన్నత స్థలములను నువ్వు తొక్కుతావు. ఎలా తొక్కుతావు? నీ ప్రేమతో తొక్కుతావు. ఎలా తొక్కుతావు? కనికరముతో తొక్కుతావు. నేను నిన్ను బలులు అడిగానా? నేను నిన్ను ఏమడిగానయా నరుడా? నువ్వు చేయాల్సిందేంటి? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడిగేది. ఈ 3 గుర్తుంటే ఆయన రాజ్యము, ఆయన మానవత్వము మరియు నూతన సృష్టి, ఈ 3 జరుగుతాయి. ఈ క్రిస్మస్ శుభదినం లేకపోతే నూతన సంవత్సరము మరియు క్రిస్మస్ అనే ఈ పండుగలు మనకు ఒక సవాలునిచ్చేవిగా ఉండాలి. మనకు స్థానికంగా ఉన్నటువంటి పాలకులతో కలిసి కదం తొక్కేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళమై, నాయకులుగా ఉన్న మీరు ముందుకు రావాలి. స్థానికంగా ఉన్నటువంటి ఈ పరిపాలనా పద్ధతులలో, ఈ మనుషులను ప్రేమించే పద్ధతిలో, అడ్మినిస్ట్రేషన్లో, స్థానికంగా ఉన్నటువంటి లలిత కళలలో, స్థానికంగా ఉన్నటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి రంగంలో, ప్రతి రంగంలో న్యాయము, ప్రతి రంగములో కనికరము, ప్రతి రంగములో దీన మనస్సు కలిగినటువంటి నాయకుల యొక్క ఉద్భవం, అది మీరు చేయాలి. మీలాంటి వారి సపోర్ట్తో ఈ ఈ ఈ ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశములో నాయకులు, మన దేశములోని పాలకులు దేవుని రాజ్యమునకు సంబంధించిన నియమాలతో ఈ ప్రపంచాన్ని సుభిక్షం చేయాలి. ఈ క్రిస్మస్ అందుకు దోహదపడితే, ఈరోజు నేను వచ్చి 1 గంట మీ దగ్గర సమయాన్ని స్పెండ్ చేసినందుకు అది చాలు అని అనిపిస్తుంది. తలలుంచుకుంటే ప్రార్థించుకుని ముగించుకుందాం. 3 మాటలు నేను మీ ముందుంచాను. దేవుని రాజ్యం, అసలైన మానవత్వం, నూతన సృష్టి. ఈ 3 ఈ రాజు యొక్క జయంతి, ఈ రాజు యొక్క పుట్టుక, ఈ రాజు ఈ లోకానికి రావటానికి వెనుక ఉన్నటువంటి కారణాలు. మీ బాధ్యతగా నూతన సృష్టిని కొనసాగించాలి. మీ బాధ్యతగా మానవత్వాన్ని బ్రతికించుకోగలగాలి. మీ బాధ్యతగా దేవుని రాజ్యాన్ని స్థాపించి విస్తరింపచేయగలగాలి. అది మతానికి కాదు, మతం గురించినటువంటి ఆలోచన కాదు. మనుష్యుల బాగు, మనుష్యుల ఐక్యత, వివక్ష లేని సమాజం, స్త్రీ పురుషులన్న వివక్ష లేని సమాజం, పిల్లలకు హక్కులు, చదువులు, వనరులందరికీ అందటం, అన్నిటిపైన దేవుని ప్రేమతో ప్రజలను చేరదీయగలగటం, ప్రపంచములను ఐక్యపరిచి దేశములకు మార్గదర్శకంగా మన దేశాన్ని ఉంచటం, దేశములకు మార్గదర్శకంగా సమాజాన్ని తీర్చిదిద్దటం, ఈ పనిలో మీరుండగలిగితే నిజమైన క్రిస్మస్ అనుభవించిన వారే. కృపగలిగిన తండ్రి, మా మధ్యలో ఉండి మాతో మాట్లాడినందుకు, నీ వాక్యములో నుండి క్రిస్మస్లో ఉన్న ఒక నూతన కోణాన్ని చూడటానికి మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. చేరి వచ్చిన నాయకులు, పాస్టర్ గారులు, సేవకులు, అలాగే సంఘ సభ్యులు,
ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఈ పండుగ నిజముగా వారి కొరకు స్ఫూర్తిదాయకమైన పండుగగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కొట్టాలి చప్పట్లు. అద్భుతమైన చారిత్రాత్మకమైన అంశాలతో దేవుని యొక్క రాజ్య పరిపాలన మన జీవితాల్లో ఉన్నప్పుడు మనము ఎలాంటి సేవతత్వంతో నాయకత్వంలో ఎదుగుతామో చెప్పారు. వితౌట్ డిసైపుల్షిప్ దెర్ ఈజ్ నో లీడర్షిప్. సేవకుడు కావాలంటే సేవకుడే నాయకుడు అవుతాడు. ఈ రోజుల్లో డైరెక్ట్ నాయకులు అందరూ, కానీ సేవ చేస్తున్నాడు. యేసుప్రభు పాదాలు కడిగిన అద్భుతమైన 3 అంశాలు దేవుని రాజ్యానికి ఒక నాంది, ఒక నూతనమైన మానవత్వానికి నాంది, ఒక నూతనమైన సృష్టి కార్యానికి ఒక పునాది. అది క్రీస్తు యొక్క రాక. అడ్వెంట్, ఇట్స్ అడ్వెంచర్, అడ్వెంట్. సో యేసుప్రభు యొక్క అరైవల్ అంత గొప్పది. కనుక మన మధ్యకు వచ్చి హైదరాబాద్ నుండి మరియు డాక్టర్ రెవరెండ్ ప్రవీణ్ పగడాల గారు మంచి రచయితగా, మంచి వక్తగా, మంచి ప్రయోక్తగా రక్షణ ఛానల్, మీరు రక్షణ టీవీ ఛానల్ ఓపెన్ చేస్తే వెంటనే అసలైన ప్రశ్న సిసలైన జవాబుల్లో ఎక్కువసార్లు కనబడుతుంటారు. అద్భుతమైన భావ పటిమ కలిగి, భావ సామర్థ్యాన్ని కలిగి ఉండి దేవుని యొక్క లేఖన సారాన్ని మరి మూలప్రతుల్లో కూడా బాగా చదివి అనేక మందికి సత్యాన్ని బోధిస్తున్న దైవజనులు మన మధ్యకి రావడం చాలా సంతోషదాయకం.